నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని బావాజీపేటలో ఉన్న నగేష్, లలితమ్మ పూరి గుడిసెలో నివసిస్తున్నారు. వర్షం రావడం వల్ల ఇంటి గోడలన్నీ నీళ్లకు నాని ఉదయం గోడ కూలడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. పూర్తి కొట్టం పడే అవకాశం ఉంది. మమ్మల్ని అధికారులు ఆదుకోండి అయ్యా అంటూ వేడుకుంటున్నారు. నాయకులు ఓట్లు అడగడానికి తప్ప మరి ఎప్పుడూ మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కూలికి వెళ్తే మా కడుపు నిండుతుంది, లేదంటే పస్తులుండే పరిస్థితులు మావి. ప్రస్తుతం మా ఆయన నాగేష్ బెంగళూరులో పనిచేయడానికి వెళ్ళాడు. పిల్లలను పట్టుకొని జీవనం గడుపుతున్నాం. దయచేసి అధికారులు మాపై దయ చూపించండి అయ్యా అంటూ వేడుకుంటున్న బాధితులు. సార్ మాకు పిల్లల కోసమే మేము బతికేది. పిల్లలు లేకుంటే మా బతికలేం సార్. మా ఇల్లు అంతా పడిపోయింది సార్. మీరే చూసుకోవాలి సార్. అంతా మాకు పిల్లలు 5 మంది ఉంటారు సార్. మీరే చూసుకోవాలి సార్. అంతా మేము ఏం మాట్లాడము సార్. మాకేం రావు, ఇంకా మీరే చూసుకోవాలనుకో. మాట్లాడేవాళ్ళు ఎవరు మా మెద్దు ఫోన్ చేయరా అమ్మనా లేడా ఫోన్ చేసి అంటే ఉన్నాను అక్కడ ఇస్తారంటే అక్కడే మాట్లాడాలి మరి. అట్లా ఏమన్నా మాట్లాడుతున్నా మనుషులు ఎదురుగా సార్ మా ఇంట్లోకి నెల్లు వచ్చిన పడుతుందా సార్. మరి ఇట్లా నెల్లు వచ్చి అంతే ఇట్లా పోయింది, అంతా గోడ అంతా ఇట్లా అయిపోయింది. నువ్వు పడిపోతుంది, ఇది కూడా పడిపోతుంది సార్. మాకు మీ పేరమ్మా? లలితం సార్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ బావాజీపేటలో. సమస్య మా సార్ మా ఇంట్లోకి నెల్లు వచ్చిన సార్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాదంతా పడిపోయింది, మధ్యలో గోడ పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది అది? ఇది పొద్దున్న 7:30 అయింది సార్. మా ఇంట్లో నేను పిల్లలు పండుకున్నారు. రైతులు పడిపోయింటే ఎటువంటి సార్ బతికి మేము బట్టి కట్టినాం. రైతులు పడిపోయింటే ఏమవుతున్నా మాకే తెలియదు. అది పొద్దున్న పడిపోయింది, సరిపోయింది. మరి మా పిల్లలు మా మంత ఎలాగ బతకాలి సార్? మాకు కాదమ్మా, ఇది పడడానికి ముందే బాధ లేకుండా కొట్టమే ఎట్లా? ఎలా సార్, ఇంట్లోకి నీళ్ళు వచ్చినామన్నా ఎత్తేసినాము. అది అంతా గోడ నానిపోయి అది ఈ రోజు పడిపోయింది సార్. అంతా నెమ్మ తీసుకొని పడిపోయి కూర్చుంది. అంతవరకు వస్తారు కానీ ఓట్లు తిరుగుతారు కానీ ఆ తర్వాత మమ్మల్ని ఏం పట్టించుకోరు. ఇంట్లోకి నీళ్ళు వస్తే పట్టించుకోరు. ఏం మాత్రం మమ్మల్ని ఏం నుసు పట్టించుకోరు. ఓట్ల కంటే 10 మాటలు తిరుగుతారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఈసారి అంటే ఓట్లు వేస్తే మాత్రం ఓట్లు వేసేదే ఉండదు. మమ్మల్ని అంటే ఎవరు పట్టించుకోరు. రా అంజిట్లు రా సార్. మాకు పిల్లలు ఉన్నారు. రైతుల ఫుడ్ ఏమన్నా అయితే మాకు ఎట్లా ఏమన్నది కూడా తెలుసు సార్. మరి 5 మంది పిల్లలు ఉన్నారు మాకు, చిన్న పిల్లలు. ఏమన్నా జరిగితే ఎట్లా మాకు? అదే 200 కూలికే పోతున్నాను సార్. పొలంలో పని పోతున్నాను. మేము తెచ్చుకునేదంతా తినేదంతా. మాకేమన్నా సాయం చేయాలనుకుంటే సాయం చేస్తారు. మాకే మేము కొంచెం ఏదైనా కుటుంబాన్ని వేసుకుంటాం. మా అంటే ఏమి లేదు. మీ పేరమ్మా? లలితమ్మ సార్. మీ ఆయన పేరు? నాగేష్. నాగేష్. మీ ఆయన ఏం పని చేస్తాడు? ఇక్కడ బెల్దార్ పని చేస్తాడు సార్. బెల్దార్ పని చేస్తాడు సార్. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇల్లు పడిపోయింది, అంతా కొట్టుము. మాము పొద్దున్న పడిపోయేది, సరిపోయేది పొద్దున్న 7:30, 8:30 వచ్చిండది పడిపోయేది. పిల్లలు ఎవరు లేరు ఇంట్లో. పిల్లలు ఉన్నింటికి మీదే పడుతుండే కానీ సార్ మాకు ఎవరు ఏం ఆదుకునేవారు లేరు. ఓట్లు వేసేకి వస్తారు కానీ ఏం చెప్పురు, ఏం పట్టించుకోరు. మా ఇంట్లో కల్లా ఎవరు రారు. అంతా ఇక్కడ అంతా అంతా అడవులా ఉన్నట్లుండదు సార్. మీరు ఏమన్నా ఉంటే చేసేది ఉంటే చేయొచ్చు సార్. మా ఇల్లు పిల్లలు 5 మంది ఉండారు సార్. మా ఇంటికి మా ఇల్లు ఎవరు పట్టించుకోరు. మా వాళ్ళు అంతా బెంగళూరులో ఉన్నారు సార్. మీరే ఏమన్నా చేసాలనుకుంటే చేయొచ్చు సార్. మాకు పిల్లలు ఒకటే చూడండి సార్. మాకు పిల్లల కోసమే మేము బతికేది.
పిల్లి లేకుంటే మా బతకలేం సార్. మా ఇల్లు అంతా పడిపోయింది సార్. మీరే చూసుకోవాలి సార్. అంతా మాకు పిల్లలు 5 మంది ఉంటారు సార్. మీరే చూసుకోవాలి సార్. అంతా మేము ఏం మాట్లాడము సార్. మాకేం రావు. ఇంకా మీరే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు సార్. అంతా మీకేం రాదు. ఇంక చెప్పే కూడా రాదు సార్. మేమేం చదువుకోలేదు. మేము పల్లెల్లో పని చేసేవాళ్ళు. పోతేనే కూడా లేకుంటే లేదు. మాకి మీరే చూసుకోవాలి సార్. ఏమన్నా ఉంటే చేయొచ్చు సార్. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి సార్. నా పేరు మధ్యవేటమ్మ. చెప్పు సమస్య. ఇంట్లోకి నీళ్లు పోయేవా ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. మా పరిస్థితి ఎట్లా? మా పరిస్థితి ఎట్లా? మమ్మల్ని ఎవరు ఆదుకున్నలా? శివయ్య గుడి కాడ నన్ను ఉండేది. ఆ, మరి ఆడ ఎవరు ఇంతవరకే ఎవరు ఏమి ఎక్కడన్నా రాలే. నాకు గుడిసి పడిపోయి 3-6 నెలలు అయ్యా ఇంకా రాలే. ఎవరు పట్టించుకోలేదు. మరి ఇంట్లోకి ఇంకో గుడిసెలో ఉన్నాను. నీళ్ళు ఎక్కేవే. అవునమ్మా. కాలువ పెద్ద కాలువ వస్తుంది. అంత మొత్తం గుద్దుకొని వస్తాయి మా ఇంట్లోకి నీళ్ళల్లా. శివయ్య గుడి కాడ నాను ఉండేది. మదిలేటమ్మ. మొదలెట్టమ్మా. ఆ ఓకే అమ్మా. చేను పని పోతాం